నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మగారిని మీకు పరిచయం చేయబోతున్నానండి. మా అమ్మగారు ఆవిడ పేస్టు చేతిలో పట్టుకొని ఉన్నారు కదా, ఆ పేస్ట్ ఎందుకు వాడుతున్నారు, ఆవిడకి ఎందుకు నచ్చింది ఆ పేస్టు, అసలు ఆవిడకున్న సమస్య ఏంటి, ఎలా తగ్గింది, ఆవిడ మాటల్లో విందాం. మరి అమ్మ స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకమ్మ, కేవలం అంకమ్మ. నేను ఎవరికి బాగా బాధపడేదానండి, పనులతోటి చాలా బాధపడేదాన్ని. బాగా నొప్పులు వచ్చాయి. అసలు మొహం కడుక్కోవటానికి కూడా ఇబ్బంది పడిపోయేదాన్ని. బాగా నొప్పులు వచ్చి మొహం కడుక్కొనేలేదండి. అట్టా చాలా చాలా పేస్టులు కూడా వాడినా కానీ అసలుకి ఏది పని చేయలేదండి నాకు. మా అమ్మాయి ఈ పేస్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం వెస్టేజ్ పేస్ట్ అనేది ఎస్టేజ్ పేస్టేనండి. ఈ ఎస్టేజ్ పేస్ట్ కడుక్కోటాన బాగా అండి. మీకు పళ్ళు కదిలినాయి కదమ్మా, అప్పుడు పళ్ళు మొత్తం ఊగిపోతూ ఉండేవి కదా, పళ్ళుప్పుడు బాగా ఊగిపోయి నల్లగా అయిపోయినాయండి పళ్ళు కూడా. ఇంకొక 2 పళ్ళు మాత్రమే నల్లగా ఉన్నాయండి, మిగతా అన్నీ తెల్లగా వచ్చినాయండి. అసలు చాలా పెయిన్ పడేది అనమాట. అసలు మొహం బ్రష్ చేయటం కూడా మానేసింది. అసలు 2-3 రోజులు బ్రష్ కూడా చేయలేకపోయింది. మొహం అంతా కూడా ఆంజనేయ స్వామి మూతి ఉంటుంది చూసారా, ఫేసు అంత ఉబ్బుగా అయిపోయింది. బాగా అంత పెయిన్ పడేటప్పుడు సెన్సడైన్ వాడింది, కానీ తను ఆ పేస్ట్ యూజ్ అవ్వలేదు. అది పేస్ట్ రుద్దుకున్నప్పుడే కొంచెం పెయిన్ తగ్గేది, మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. 1 గంట 2 గంటలు బాగుండి. అలాంటప్పుడు ఈ పేస్ట్ ఇవ్వటం జరిగిందనమాట అమ్మకి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పమ్మా నీకు? ఇది చాలా బాగుందండి. బాగా చిగుళ్ళు కూడా బాగా కంటిన్యూగా బాగా గట్టిపడినాయి చిగుళ్ళు, గిట్టుపడ్డాయి. మంచిగా ఉంది ఇప్పుడు. ఇవి కూడా ఈ పేస్ట్ కూడా మా మనవాళ్ళు కూడా కడుక్కుంటున్నారు. ఒకటి లేకపోతే అసలు నేను కడుక్కోరు అంటున్నారు పిల్లలు. పేస్ట్ లేకపోతే నేను కడుక్కోరు అంటున్నారు, మొహం కడగనంటున్నారు. ఒకటికేమో 4, ఒకటికేమో 2 సంవత్సరాలు. ఈవిడ ఈ పేస్ట్ వాడుతూ ఉంటే, ఈ పేస్ట్ ఒకవేళ అయిపోయింది అనుకోండి, పేస్ట్ మేము బ్రష్ చేయమని అలాగే కూర్చుంటున్నారంట. ఈ పేస్ట్ ఉంటేనే బ్రష్ చేస్తున్నారంట. బాగా రక్తాలే వచ్చినాయండి అసలుకి. ఈ పేస్ట్ వాడిన తర్వాతనే ఆగిపోయింది. చాలా చాలా బాగా గట్టిగా పనిచేసిందండి ఈ పేస్ట్. అసలు ఇప్పుడు పళ్ళు నొప్పులు వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా ఆ పేస్ట్? వాడుకోవచ్చండి. చాలా చక్కగా అన్నీ మంచిది. అసలు పేస్ట్ మటుకు మంచిది. పేస్ట్ సబ్బులు కూడా వాడుతున్నారు కదా మీరు, అవి ఎలా అనిపించినాయి? బాగుంది. అన్ని రకాల ప్రోడక్ట్స్ బాగున్నాయి. వంట నూనె కూడా వాడారు కదా మీరు? ఓకే, బాగున్నాయండి అన్నీ బాగా. ఇప్పుడు నీకు పంటి సమస్య ఏం లేదు కదమ్మా? ఈ పేస్ట్ అవ్వకముందే నాకు కాల్ చేసిద్ది, నాకు పేస్ట్ కావాలి అని. మరి అలా పేస్ట్ పంపించడం జరిగిద్ది. బయట పేస్ట్ ఇప్పటి వరకు వాడదు. అలా అంత బాగా సెట్ అయిందనమాట పళ్ళు. పంటి సమస్య అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ క్లియర్ అయ్యేది కదా. బాగా ఊగిపోయినాయి అనమాట పళ్ళు. ఓకే, సరే. ఈ పేస్ట్ అందరూ వాడుకోవచ్చు కదా? అందరూ వాడుకోవచ్చు అండి. అసలు చాలా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. చిన్నపిల్లలు ఎక్కువగా బ్రష్ చేసేటప్పుడు పేస్టు మింగేస్తూ ఉంటారు. బయట పేస్ట్లు ఎంత కెమికలో ఎంత హార్మ్ఫుల్లో తెలుసు. అది మింగినప్పుడు వాళ్ళకి స్టమక్ పెయిన్ రావటం, పళ్ళు త్వరగా పాడైపోవడం జరుగుతుంది వాళ్ళు కలిపే కెమికల్స్ వల్ల. మన పేస్ట్ పొరపాటున మింగినా కానీ ఏమీ అవ్వదండి. దానిలో నీము అంటే వేపతో తయారైంది, వేప కాల్షియం అది. మరి ఇది పేస్ట్ ఒకవేళ పొరపాటున వాళ్ళు మింగినా స్టమక్ పెయిన్ లాంటివి రావు. ఇంకా కడుపులో నులి పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు.
భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.